వే టు న్యూస్ కాంక్లేవ్, ఫస్ట్ కాంక్లేవ్. 10 years అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి. 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగింది, ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది, విభజిత ఆంధ్రప్రదేశ్ ఏ దిశగా వెళ్తుందో చూస్తున్నాం. కమింగ్ 10 years ఏ రకంగా ఉండాలి అనే దానిపైన ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీల వెర్షన్ ఏంటి, ఆ పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటోంది కమింగ్ 10 years. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత లాస్ట్ 5 years ఫినాన్స్ మినిస్టర్గా పనిచేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అప్పులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తులపైన బాగా అవగాహన ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. హలో సార్, వెల్కమ్. వెల్కమ్ సార్. ముందుగా రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మళ్ళీ అప్పులు చేయడం తప్ప ఆంధ్రప్రదేశ్ సస్టైన్ అయ్యే పరిస్థితి లేదా? ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ను పెంచడానికి సంబంధించిన ప్లాన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? మేము 2019 నుంచి 24 వరకు చేసిన పరిపాలన ఏమంటే, ఒకటి, ఆ రోజు ఆనాటికి మనకు ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అన్నమాట. మనకు వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రంలో పిల్లలందరూ కూడా వెరీ సూన్ క్విక్గా వీళ్ళను చదువుల్లో, ఎడ్యుకేషన్లో డెవలప్ చేసి వీళ్ళను ఏదో ఒక రూపంలో ఎంప్లాయ్మెంట్ ద్వారా పోవాలనే ఉద్దేశంతోనే మనం వివిధ ప్రోగ్రామ్స్ టేకప్ డెవలప్మెంట్. ఒకవేళ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, ఒకవేళ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఏదైతే స్కూల్స్ మీద కానీ, విద్య మీద, వైద్యం మీద ఏది చూసినా కూడా ఇవన్నీ కూడా వెరీ క్విక్ రూట్, చాలా ఫాస్ట్గా మనం డెవలప్ అయ్యేదానికి, ఆ డెవలప్మెంట్ ద్వారా మనకు సర్వీస్ సెక్టర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ డెవలప్ అయ్యేదానికి పునాది వేయడం జరిగిందనమాట. అంటే ఏదైతే మనము ఇన్వెస్ట్ చేసినామో, పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేసినామో అతి త్వరగా రిటర్న్స్ వచ్చేటట్లుగా, అతి త్వరగా ఎంప్లాయ్మెంట్. కమింగ్ 10 years మీరు లాస్ట్ 5 years మీరు ఇన్వెస్ట్ చేసింది ఏదో కమింగ్ 10 yearsలో వస్తుందా రికరింగ్ మనకు? ఖచ్చితంగా కదండి. వాట్ ఎవర్ ఇప్పుడు ఈరోజు మీరు గమనియండి, దేశవ్యాప్తంగా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన పిల్లలు స్కూల్స్లో మాట్లాడగలుగుతున్నారంటే ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద కమింగ్ డేస్? ఈరోజు స్కూల్స్ అన్ని డెవలప్ అయినాయనంటే ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్? స్కిల్ డెవలప్మెంట్ ఒకసారి చూడండి, స్కిల్ డెవలప్మెంట్లో జరిగిన ఏదైతే ఇంప్రూవ్మెంట్ ఉందో ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్? ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, నర్సింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఇవన్నీ కూడా వీ హ్యావ్ యాక్చువల్లీ టైడప్ విత్ ఎవరితో? టైడప్ విత్ ఇండస్ట్రీని పార్టిసిపెంట్స్గా పెట్టడం జరిగిందనమాట. ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో, వాళ్ళ ప్రయారిటీస్ చూసినట్లయితే అప్పు మాత్రము మాకంటే డబుల్ చేస్తున్నారు. మేము 3 లక్షల చిల్లర కోట్లు 5 సంవత్సరాలు చేస్తే 1,80,000 కోట్లు 50% 1 yearలోనే చేయడం జరిగింది, ఒక్క సంవత్సరంలో. పోనీ చేసిన డబ్బులు ఎక్కడ పోతున్నాయని చూస్తే ఎక్కడ కూడా స్థిరంగా ఎక్కడ కనపడుతుంది? డెవలప్మెంట్ మీద పెడుతున్నట్టు ఎక్కడ కనపడుతుందండి? ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేదు. మీరు ఇంతకుముందు చెప్పారు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు పదే విడిపోయి వచ్చాం, మద్రాసు నుంచి వచ్చాం, నష్టం జరిగింది. హైదరాబాద్ డెవలప్ చేసాము, బయటకు వచ్చాం, నష్టం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ కావాలనే ఎమోషన్ ఉంది కదా, దానిపైన ఖర్చు పెట్టడం నిరర్థకంగా ఎలా కనపడుతుంది మీకు? ఇప్పుడు ఒక ఉమ్మడి కుటుంబం తీసుకుందామండి, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, భాగాలు పోతారు ఏదో రోజు ఏ కారణం వలనో. భాగాలు పోయినప్పుడు ఒకరికేమో వ్యాపారం వస్తుంది, ఒకరికి వ్యవసాయం వస్తుంది. సిమిలర్ అనుకోండి. ఇప్పుడు వ్యవసాయం వచ్చిన తమ్ముడు కానీ, అన్న కానీ మళ్ళీ కోలుకొని ఒక స్థాయికి రావాలంటే ఇమ్మీడియట్గా తన వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాడా, లేదా తను వ్యాపారం చేసేదానికి ప్రయత్నం చేస్తాడా, లేదా ఇంకొక మార్గాన మన ఇన్కమ్ పెంచుకునే దానికి చూస్తారా, లేకుంటే పెద్ద బంగ్లా కట్టుకుంటారా? కేర్ ఆఫ్ అయితే ఉండాలిగా. అంటే రాష్ట్రం అంటే ఏంటి అంటే క్యాపిటల్ అయితే కనపడాలి. అక్కడ మనం చూడాల్సినది, మనకు పబ్లిక్ ఇచ్చిన మ్యాండేటు ఒక రాజధాని అవసరం కాబట్టి కట్టమనే, ఒక నగరం కట్టమనే. రాజధాని నగరం కట్టమని అయితే ఇవ్వలేదు కదా. మీరు రాజధాని కట్టాలంటే దాని పద్ధతి దానికి ఉంటుంది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కట్టుకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ దాని పద్ధతి దానికి ఉంటుంది. కానీ నగరమే కట్టాలని చూస్తే అది వీలవుతుందా? ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఒక వైట్ పేపర్ అనేది ఒకటి నేను చూడడం జరిగిందనమాట అమరావతి మీద. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజెంట్ చేసిండేది. దాంట్లో మొదలు పెట్టడమే ఏం మొదలు పెడతారంటే, మనం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందుల్లో ఉన్నాము, రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందులు వచ్చినాయి, అన్నీ బాగుంది. కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదైతే మన దగ్గర ఉన్న మినిమం డబ్బులు ఉన్నాయో దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టబోతున్నామో, ఎంత క్విక్గా రిటర్న్స్ వస్తాయి, ఏ విధంగా మనం అప్పు చేస్తే ఆ అప్పును ఏం చేయాలి, పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా లేకుంటే మనము 1,00,000 కోట్లతో ఒక నగరం కట్టుకునేదానికి పోవాలని అనేది ప్రశ్న. సో అప్పుడు మీకు ఒక అవకాశం ఇచ్చారు. మీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నగరం నిర్మాణం కాకుండా రాజధాని నిర్మాణం చేద్దాం పోని అని ఎందుకు అనుకోలేదు మీరు అప్పుడు? అందుకని ఇప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ సెటిలింగ్ డౌన్ టైం,
2 years దాని తర్వాత కోవిడ్ వచ్చింది. ఈలోపు ఇవన్నీ గమనించిన తర్వాత మనకు అర్థమైండేది ఏమంటే, ఇప్పుడు పబ్లిక్ మనకి ఇచ్చిన మ్యాండేటు పరిపాలన కోసం ఒక రాజధాని పెట్టమని చెప్పేసి, మనకు ఏదైతే ఉత్తర కోస్తా ఎంత ఇంపార్టెంటో కోస్టలాంధ్ర కూడా ఈక్వల్ ఇంపార్టెంట్, రాయలసీమ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్, సమానమైన ఇంపార్టెన్స్. ఇందులో డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ద్వారా అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేస్తూ, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అభివృద్ధి చేస్తూ, రోడ్స్ తెచ్చి, ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో పోలవరం ప్రాజెక్టును త్వరగా కంప్లీట్ చేస్తూ, అదేవిధంగా మనకు ఆ సమయానికి నగరాలు కట్టేంత శక్తి, సామర్థ్యము, స్తోమత ఎవరికీ ఉండదు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ వెలిసిందంటే 400 సంవత్సరాలు పట్టింది. జ్యుడిషియల్ సబ్జుడిస్ ఇష్యూ కాబట్టి మేము ఆగాల్సి వచ్చింది. బట్ ఆ రోజు మాత్రము మనము సర్వీస్ రంగం ఇంప్రూవ్ కావాలి, క్విక్గా సర్వీస్ రంగం ఇంప్రూవ్ కావాలంటే మనకు ఐటీ సర్వీసెస్ అనేది క్విక్గా పెరగాలి. ఐటీ సర్వీసెస్ క్విక్గా పెరగాలంటే దానికి అన్నిటికీ అనుకూలమైన స్థలం వైజాగ్ అనేది తేల్చడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ ఇంప్రూవ్ కావాలి, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ కావాలి, దానికి సరైన ప్లేసు మనకు గుంటూరు అండ్ విజయవాడ. అదేవిధంగా మనకు బ్యాక్వర్డ్ రాయలసీమ ఉంది, బ్యాక్వర్డ్ రాయలసీమకు మనకు ఇరిగేషన్ అవసరం కాబట్టి మనము పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు వచ్చేదానికి ప్రయత్నం. ఇవన్నీ ప్లాన్డ్గా, అంటే మనకున్న లిమిటెడ్ టైంలో లిమిటెడ్ రిసోర్స్, ఎందుకంటే పబ్లిక్ మనకి ఇచ్చేది 5 years. సో 5 yearsలో ఏం చేయగలుగుతాం? అందుకని నేను 30 ఏళ్ళ తర్వాత ఏదో జరిగిపోతుందంటే మనకి ఇచ్చిండేది 5 years కదా. 5 years అయినా 30 ఏళ్ళకి ముందు 30 ఏళ్ళ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు ఫౌండేషన్ అవసరం ఉంటుంది. చివరికి ఒక చిన్న క్వశ్చన్ తీసుకొని సజ్జల గారి దగ్గరికి వెళ్తాను. సో మీరు ఇప్పుడు రాజధాని పైన ఈ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు నిరర్ధకంగా చూస్తున్నారా? అంటే ఒకటండి, ఇప్పుడు పబ్లిక్ మనకి ఇచ్చిన మ్యాండేట్ రాజధాని కట్టమనే, నగరం కట్టమనే ఫస్ట్ పాయింట్. రాజధాని మీద ఎంతన్నా కట్టండి, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ రాజధాని కట్టమని కనబడుతోంది. గత సర్కారు హామీ ఇచ్చి వచ్చింది కదా, నవనగరాల నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చింది, దానికోసం భూములు తీసుకుంది, దానికి సంబంధించిన అప్రూవల్ తీసుకుంది, అదే చెప్పి ఓట్లు అడిగింది, జనం ఓట్లు వేశారు. హామీలు 2 రకాలు కదండి. ఒక హామీ వచ్చేసి మనం నిజంగా చేయాలనుకునేది, ఒక హామీ ఎలక్షన్ పర్పస్ కోసం ఇచ్చే హామీ. మళ్ళీ ఇది ఏ హామీ ఉంటాయి? అట్లా 2 ఉంటాయా? ఏ హామీ కింద వస్తుందో ఇది? మరి రాజధాని కడతాం, అమరావతి పెద్ద ఎమోషన్, అమరావతి కోసం ఉద్యమాలు జరిగాయి, జనాలు కోరుకున్నారు. వి కంప్లీట్లీ అండర్స్టాండ్ ద సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్. మనం ఒకటి చూస్తే, ఆ బుక్ చూస్తే ల్యాండ్ పూలింగ్ ద్వారా ల్యాండ్ తీసుకోవడం జరిగింది. 28,000 రైతులు 30,000 ఎకరాలు అంటే అర్థమేమి? ఇంచుమించు ఒక్కొక్క రైతు ఒక ఎకరా, దాదాపు చిన్న రైతు. ఇంతకాలం కూడా చిన్న రైతు పాపం ఎంతో కష్టపడి ఎంతో చేసుకుంటూ వచ్చి, ఎవరైనా మీరైనా నేనైనా ఒక విలువ వస్తుందంటే ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ చూపుతారు, ఆశపడతారు. కానీ మనం పాలిచ్చే వాళ్ళము ఇది కరెక్టా? అది రివర్ ఫ్లడ్ ప్లేన్. సో మీరు మాట్లాడుతుంది మళ్ళీ వైసీపీ గెలిస్తే రాజధాని ఏమైపోతుందనే అనే ఆందోళన అట్లే ఉంచుతున్నారు జనాల్లో. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, అందుకని రాజధాని నగరమా? నా పాయింట్ అంతా రాజధాని అంటున్నారు, వాళ్ళు నగరం అంటారు. మీరు వస్తే మీ ప్రయారిటీ రాజధాని. వాళ్ళు ఏమంటున్నారు? రివర్ ఫ్లడ్ ప్లేన్ మీద కడతామని అంటున్నారు. దానివల్ల కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ ఇది కానీ ప్రాక్టికాలిటీ కానీ, రివర్ ఫ్లడ్ ప్లేన్ అంటే ఏమి? నీళ్లు పైకి వస్తాయి, నీళ్లు లోపలికి పోతాయి. సో ఎన్ని కెనాల్ను ఎన్ని చేస్తే ఇది వీలవుతుంది దీన్ని కంట్రోల్ చేసేదానికి? పాపం అమాయక ప్రజలు ఉన్నారు కదా, అమాయక ప్రజలకు మనం ఏదైతే ఇప్పుడు నిర్ణయం తీసుకునేది వాళ్ళకి న్యాయం చేసినట్ల అన్యాయం చేసినట్ల అనేది మన పాయింట్ అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ. సజ్జల రామకృష్ణ గారు నమస్తే. కమింగ్ 10 years మళ్ళీ వైసీపీ రూల్లోకి వస్తే ఎలా ఉండబోతోంది? కమింగ్ 10 years ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే, సంక్షేమంలో కూడా మీరు అనుకున్నాయని ముందుకు తీసుకెళ్లాలంటే ఏం జరగాలి? వాట్ ఈస్ యువర్ బ్లూ ప్రింట్, వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? దీనికి సంబంధించి 40 years తర్వాత ఎట్లుంటుంది, 50 years తర్వాత ఎట్లుంటుంది అంటే మేము పోటీ పడలేకపోవచ్చు దాంట్లో. కానీ 10 years అనే దానికైతే క్వాంటిఫై చేసి మెజరబుల్ దీంట్లో, ఎస్ వైఎస్ఆర్సిపి హ్యాజ్ ఏ విజన్ అండ్ అవర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు హీ హ్యాజ్ ఏ విజన్ అని చెప్పడానికి సాలిడ్ ఫౌండేషన్ అయితే ఈ 5 yearsలో వేశారు. బట్ హార్డ్ ఫ్యాక్ట్స్, రియాలిటీస్ పూర్తి చేసి 5 years టైంలో 5 years మాత్రమే మనకు మ్యాండేట్ ఇచ్చారు. ఆలోగా మనం ఏమేమి చూపాలో అవన్నీ పూర్తి చేసి చూపాలని వ్యవస్థలనే నిర్మించి, ఆ వ్యవస్థలు ఇవి ఇలాగే గన సజీవంగా వైబ్రెంట్గా సాగితే 10 years తర్వాత ఎట్లుంటుంది అనేది కూడా కళ్ళ ముందు కనపడడం, దాదాపు దగ్గరికి కూడా వచ్చాము నేను అనుకుంటున్నా. ఎలా అని మీరు అడగచ్చు. ఇవి అందరికీ బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇంత అతి తక్కువ కాలంలో ఎక్స్పీరియన్స్ కానివని కొత్త వ్యవస్థలు, మీకు డెలివరీ మెకానిజం సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, రియాక్ట్ అయ్యే సిస్టమ్, రెస్పాండ్ అయ్యే సిస్టమ్ గవర్నమెంట్ వైపు నుంచి కావచ్చు, అవసరమైన చోట, అనవసరమైన చోట వేలు పెట్టకుండా, డీబీటీ లాంటి మెథడ్స్, కరప్షన్ స్కోప్ లేకుండా
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా గవర్నమెంట్ టు బెనిఫిషరీ ఒక్క రూపాయి వృధా కాకుండా చేర్చడం కావచ్చు. ఎడ్యుకేషన్లో ఈరోజు మన ఫ్రీ మార్కెట్సే డామినేట్ చేసి నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నప్పుడు, గ్లోబలైజేషన్ అనేది రియాలిటీ అయినప్పుడు, గ్లోబలైజేషన్ ఇన్ ఆల్ సెన్సెస్ 80s 90sతో పోలిస్తే ఈరోజు క్రాస్ కల్చరల్ ఇది చాలా మామూలు అయిపోయాయి బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్. దీంతో అలాగే హైయర్ ఎడ్యుకేషను ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ బయటికి ది బెస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ పోతే అక్కడికి పంపించే అవసరమైతే ₹1,50,00,000 దాకా ఫీజులు పే చేసి పంపే సిస్టమ్. మేము మొదలుపెట్టిన యజ్ఞం, జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన యజ్ఞం ఏదైతే ఉందో ఈ 2-3 ఇయర్స్లోనే ఇంగ్లీష్ మీడియంకి అడాప్ట్ కావడం మొదలుపెట్టారు. ఇది ఒక పక్క జరుగుతుంది. సో దట్ ఏమవుతాడు, మన పిల్లలు 10 years తర్వాత గ్రాడ్యుయేట్ అయిన తర్వాత హీ విల్ ఈజీలీ జెల్ విత్ ఎనీ ఇంటర్నేషనల్ సిచ్యువేషన్. ఎక్కడైనా ఎక్కడికైనా పోగలడు, మొబిలిటీ పెరుగుతుంది. ఇంతకు మించి ఏ గవర్నమెంట్ అయినా చేయడానికి దీనికి మేము ఇదే అమ్మఒడి పేరుతో 15,000 ఎంతో చేతిలో పెట్టి వదిలించుకోవచ్చు. మా భుజాలు మేము చర్చుకొని బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓహో చేశారని మేము చెప్పొచ్చు. ఎందుకు వదిలే ఆయన? ఎందుకు 16,000 కోట్లు పెట్టి మళ్ళీ ఈ స్కూళ్ళన్నీ ఇచ్చేయించారు, వాటి రూపురేఖలు మార్చారు? మొదట్లో కొంచెం హార్డ్షిప్ అయినా దిస్ ఈజ్ ద సిస్టమ్, మనం దీంట్లో వెళ్ళాలి, మన పిల్లలు అయితే ఎక్కడ చదువుతారో పేదింటి పిల్లలు అలాగే చదవాలి. మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా, మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చేలా, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా, ఇక్కడ కంపెనీలో పెట్టేలా ఏం చేశారు అంటే అది కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు దీంతో పాటు ఫస్ట్ 2 years కన్నా కోవిడ్ లేకపోతే యూ వుడ్ హ్యావ్ సీన్ ఏ ఫర్దర్ ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసి పూర్తి చేసేవాళ్ళం మేము. దానికి సంబంధించి కూడా వస్తే మీకు వచ్చింది మనకున్న కోస్ట్ లైన్ 1000 kilometers దాకా ఉన్న కోస్ట్ లైన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మెయిన్ అసెట్ మనకున్నది. కరెక్ట్. ఇన్ అడిషన్ టు అగ్రికల్చర్ రివర్స్ మనకున్న రివర్ బెడ్స్ వీటితో పోలిస్తే కోస్ట్ లైన్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని మనకు ఇండిపెండెన్స్ తర్వాత మనకు అడిషనల్గా వచ్చింది కృష్ణపట్నం, గంగవరం 2 పోర్ట్లు, కాకినాడ చిన్నది యాంకరేజ్ పోర్ట్ దగ్గర బెర్తులు వచ్చాయి వస్తే. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 yearsలోనే 5 years కూడా మాకు లేదు, 2 years 2.5 yearsలోనే 3 మేజర్ పోర్ట్లు ఇంక్లూడింగ్ కాకినాడ కూడా తీసుకుంటే 4వది కూడా అవుతుంది. వీటికి పునాదులు వేయడమే కాదు చాలా వరకు పూర్తి కూడా చేశాము. అవి ఎంటైర్ ఎకానమీని మార్చేస్తాయి. మేము కన్నా కంటిన్యూ అయ్యింటే ఇప్పటికి ఆ పోర్టు రామాయపట్నం ఓపెన్ అయ్యిండేది, మేము మచిలీపట్నం సుమారుగా పూర్తి అయ్యేది. ఈ 5 years కన్నా కంటిన్యూ అయితే 1924 తర్వాత 24-29 వైఎస్ఆర్సీపీ వస్తే మీకు మేము మొదలుపెట్టిన వాటిలో ఈ ఎకనామిక్ హబ్స్ ఏ ఉన్నాయో ఇవి పూర్తి అయ్యేవి. మెడికల్ హబ్స్ 17 మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్ ద్వారా అవి పూర్తి అయ్యేవి. ఆ క్యానోపీ ఎంటైర్ హెల్త్ మెడికల్ క్యానోపీ కంప్లీట్ అయ్యింది. మిగిలిన స్ట్రక్చర్ అంతా పూర్తయింది. విలేజ్ క్లినిక్స్ రూపంలో అయితేమి, అర్బన్ సెంటర్స్ ద్వారా అయితేమి, అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ద్వారా అయితేమి, సూపర్ స్పెషాలిటీస్ లైక్ కిడ్నీ, క్యాన్సర్, మెంటల్ హెల్త్కి సంబంధించి చైల్డ్ పీడియాట్రిక్ హార్ట్ సర్జరీస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి నడుస్తున్నాయి. ఇవి కాక 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అలాంగ్ విత్ మెడికల్ కాలేజెస్, 2500 న్యూ సీట్స్. దట్ వాజ్ ది విజన్. అండ్ ఆల్రెడీ 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యాయి, ఇంప్లిమెంట్ అయింది. ఇంకో 2 పూర్తి అయ్యాయి, 7 పూర్తి అయ్యాయి, మిగిలిన నడుస్తున్నాయి. ఇదంతా అయితే 29కు మ్యాప్, ఇండియన్ మ్యాప్లో ఏపీ ఎక్కడ ఉండేది ఒక్కసారి విజువలైజ్ చేయండి. నేను అక్కర్లా, మీకే కనిపిస్తుంది. ఇంతకంటే ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇది విజన్ అవుతుందా? లేక నేను లక్షల కోట్లు ఏదో ఖర్చు పెట్టేసి చేస్తాను, ఒక బుర్జ్ ఖలీఫానో ఒకటి నేను కడతాను మధ్యలో అంటే అది మన అవసరాలు తీరుస్తుంది. నా దగ్గర ఉన్న నువ్వే లిమిటెడ్ రీసోర్సెస్ అని మనమే అంటున్నాం. ఈ లిమిటెడ్ రీసోర్సెస్ను ఏ రకంగా జుడిషియస్గా వాడుకోవాలి? సరే, ఇంట్రెస్ట్కి తెస్తున్నాము, ఇంట్రెస్ట్ తెచ్చింది ఎక్కడ పెట్టాలి? అది ప్రొడక్టివ్గా ఉండాలి, లేదా మన పిల్లల ఎడ్యుకేషన్ పూర్తి దగ్గర ఎంప్లాయ్మెంట్ వచ్చేట్టు ఉండాలి, లేదా మనకు ఫ్యూచర్లో హెల్త్ రిస్క్స్ వస్తే కేర్ తీసుకునేట్టు ఉండాలి. ఈ ఈ ఈ ఈ ఈ ఎంపవర్మెంట్ దేని ద్వారా వస్తుందంటే వాళ్ళకి ఇస్తున్న సేఫ్టీ ద్వారా ఎంపవర్ చేస్తున్నాం. సో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా మళ్ళీ వైసీపీ వస్తే కంపెనీలు రావు, ఇప్పుడు కంపెనీలు రావడానికి భయపడుతున్నాయి, మళ్ళీ వైసీపీ వస్తుందని భయపడుతున్నాయి అన్నారు. వచ్చే 5 ఏళ్లలో మేము వస్తే కూడా ఏం భయం లేదు, మీకు వచ్చి పెట్టుబడులు పెట్టవచ్చు అని ఒక భరోసాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలదా? అటువంటి క్యాంపెయిన్ ఎలా చూస్తారు మీరు? అటువంటి క్యాంపెయిన్ ఈ భరోసా లేకపోతే ఆ పోర్టులు ఎందుకు మొదలు పెడతారు? వాళ్ళు వచ్చి కన్స్ట్రక్షన్ ఎందుకు జరుగుతుంది? వచ్చిన ఇండస్ట్రీస్ అన్ని ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఆ చిట్టా విప్పదలుచుకోలే. ఏ రకంగా ఒక కంపెనీ పోయిన విషయం చెప్పండి. ఇదిగో ఈ కంపెనీ వెళ్ళిపోయింది, ఒక పేరు చెప్పండి చెప్తాను. లులు వెళ్ళిపోయింది, జాకీ వెళ్ళిపోయింది. లులు ఈజ్ ఇట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగిన ఇండస్ట్రీ నాది? మీలోనే అందరికీ తెలుసు, వాళ్ళు రెంట్కి తీసుకొని నడుపుకుంటున్న ఓ మాల్
అలాంటివి ఇప్పుడు మన విజయవాడలో ఉన్నాయి, హైదరాబాద్లో కూడా నాకు తెలిసి వాళ్ళు రెంట్కి తీసుకొని నడుపుతున్నారు. అది ఇండస్ట్రీనా? ఎలాంటి ఎంప్లాయ్మెంట్ వస్తుంది? కొంతమంది ఇండస్ట్రియలిస్టులకి మీ పార్టీ నుంచి అఫీషియల్గా మెయిల్స్ పెట్టి ఇక్కడికి రావద్దు, అమరావతి మునిగిపోతుంది ఇలాంటి క్యాంపెయిన్ చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అది వాళ్ళు చేసే ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడిన మాట. మేమున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ తరఫున అదర్ పార్టీస్లో ఉన్న స్లీపర్ సెల్స్ కానీ వాళ్ళు చేసింది ఆ పని. మీకు కావాలంటే ఉదాహరణలతో ఉన్నాయి. ఏదైనా సెంటర్ నుంచి తీసుకురావాలని కానీ ఇమ్మీడియట్ అప్పులు ఎక్కువైపోయి ఇది చేస్తున్నారనేది. 4 లక్షల కోట్ల అప్పుని వాళ్ళంతటా వాళ్ళు డిక్లేర్ చేసి ఆ పైన జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నవి కాక మేము 10 ఇస్తామని హామీలు ఇచ్చింది వాళ్ళే. ఈ పార్టీల కొట్లాట కారణంగా, పార్టీల మధ్య వెండెట్ట పాలిటిక్స్ కారణంగా కంపెనీస్ రాకుండా పోతున్నాయేమో, ఆంధ్రప్రదేశ్లో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లేకుండా పోతుందేమో, అటువంటి ఆందోళన అయితే ఉంటుంది కదా. దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత, అడ్రస్ చేయాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్. ఖచ్చితంగా దాన్ని అసోసియేట్ చేయాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్ ఉంది. మీరు అవునన్నా కాదన్నా ఇక్కడ 2 మేజర్ పొలిటికల్ పార్టీస్, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ. వేరే పార్టీలన్నీ ఉండొచ్చు, డెమోక్రసీలో పార్ట్గా ఉండొచ్చు, కానీ ఓ డెసిషన్ తీసుకోగలిగి మళ్ళీ ప్రభుత్వంలోకి రాగలిగినవి ఉంటే ఈ 2 పార్టీలు. దాంట్లో డౌట్ లేదు. దాంట్లో మాకు సంబంధించినంతవరకు క్లారిటీ ఉందని ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంతవరకు వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుందో దాన్ని డెలివరీ చేయడానికి మాకున్నంత వెసులుబాటు చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. ఎందుకు ఉండదంటే, ఆయన ఎప్పుడూ ప్రిజనర్ ఆఫ్ సంథింగ్. తనకు సంబంధించినంతవరకు తన చుట్టూ ఉండే వాళ్ళ చేతిలో కావచ్చు, డిఫరెంట్ పార్టీస్తో పెట్టుకొని డిపెండ్ అయ్యి రావడం వల్ల కావచ్చు, జవాబుదారీతనంలో ఆయన తప్పించుకోవడానికి చేయక తప్పని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే తన అందరి మీద డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు తను పెట్టిన పార్టీ. ఆ పార్టీ ఎక్కడ ఎంటర్ అయినా తన డెసిషన్ ఏదో, తన నిర్ణయాలు ఏదో, తన విధానాలేవో స్పష్టంగా చెప్పి జవాబుదారీతనంతో ఇంప్లిమెంట్ చేయగలిగిన పొజిషన్లో ఆయన ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏది కాదో ఆ పిక్చర్ ప్రొజెక్ట్ చేసి ఇదిగో ఇది జగన్మోహన్ రెడ్డి అని చూపించి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చాలాసార్లు సక్సెస్ కూడా అవుతుంటారు, ఆయనకున్న మీడియా పవర్ వల్ల కావచ్చు, దాని మీదే ఆయన ఫోకస్ పెట్టడం వల్ల. కానీ నేనంటున్నది రియాలిటీలో మీరు చూడండి అని అడుగుతున్నా. మళ్ళీ వైసీపీ వస్తే రాజధానిలో ఇప్పుడు 1,00,000 కోట్లు, 60,000 కోట్లు, 70,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. బిల్డింగ్స్ మీరు అనుకున్న నగరాలు కడుతున్నారు. మళ్ళీ వైసీపీ వస్తే ఏమవుతుందో, అక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చో లేదో, అక్కడ కంపెనీ పెట్టొచ్చో లేదో, అక్కడికి ఇన్స్టిట్యూషన్ పెట్టొచ్చో లేదో అనే భయం అయితే న్యాచురల్గా ఇన్వెస్టర్స్లో ఉంటుంది. అదేమైనా క్లియర్ చేయగలరా? అసలు రాజధానిలో ఇన్ని కంపెనీలు ఎందుకు పెడతారు? ఉంటే ఆఫీసులు పెట్టుకోవచ్చు కాదనం, కానీ రాజధానిలో వచ్చి ఇండస్ట్రీస్ పెడతారా? ఇండస్ట్రీస్ ఎవరు పెట్టరు కదా. రాజధాని ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్. అది అప్పుడు లేదు, తర్వాత వచ్చింది డీసెంట్రలైజ్ చేయాలనే ఆలోచన. ఇప్పుడు ఆలోచన అట్లే ఉందా, మళ్ళీ ఏమైనా మారుతుందా? ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు కూడా మా భయం అదే. ఆయన కళలు కంటున్నంతకాలం ప్రాబ్లంలా. ఐకానిక్ టవర్స్ అనుకోవచ్చు, లేదా సముద్రంలో నీళ్ళ లోపల అదేదో వాటిని దీనికి హైపర్ లూప్ ఏదో అదే అనుకోవచ్చు. కాస్ట్ కాకుండా సెంటర్ నుంచి గ్రాంట్స్ తీసుకురాగలిగి ఆయన అద్భుతమైన నగరాలు ఎన్ని కట్టుకున్నా పర్లేదు. విజయవాడ గుంటూరు మధ్యలో ఒక 500 ఎకరాలు తీసుకొని బిల్డింగ్స్ ఇదంతా డెవలప్ అవుతుంది మొత్తం. జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజ్ చేసినప్పుడు అందులో అమరావతి కూడా ఉంది. అమరావతిని ఎక్స్క్లూడ్ చేసి లేదా ఈ ప్రాంతాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఎక్కడికో తీసుకుపోతానలా. దట్ ఈజ్ ఆల్సో ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. మా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు తప్పు పట్టాలి, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మొత్తం నేను ఎక్కడో పెడతానంటే తప్పనాలి. 3 ఉంటాయి, 3 ఈక్వల్ ఇది ఇస్తాము, డీసెంట్రలైజ్ చేస్తాం, కాస్ట్ తగ్గుతుంది. అదైతే ఆర్గానిక్ గ్రోత్ ఆల్రెడీ ఉంది. ఏది వైజాగ్, ఇక్కడైతే ఇప్పుడు మొత్తం లక్షల కోట్లు పెట్టాలి. కాబట్టి వీ కెన్ కంటిన్యూ దేర్ అనుకున్నారు. రాజధాని కంప్లీట్ అవుతే మీరు దాన్ని మార్చేది ఉండదు. రాజధాని ఉంది కదా, ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది. అసలు కొత్తవి కట్టకపోతే సరిపోతుంది. ఆయన ఉన్న దాంట్లో నడుపుకుంటే ఏం కట్టకుండా రన్ అవుతుంది కదా, రన్ అయింది కదా 5 years. సో కాబట్టి కొత్తగా అవసరం లేదు అంటారు. తను వైజాగ్లో నెక్స్ట్ మంత్ వస్తాను ముఖ్యమంత్రి గారు మాట్లాడేవాళ్ళు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. రావాలని అది అనౌన్స్, అదే రహస్యం కాదు కదా. ఇక్కడ నుంచి పోయినప్పుడు లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇది ఉంటుంది, అక్కడికి మూవ్ అవుదాం అనుకున్నారు. అక్కడికి మూవ్ అవుదాం అనుకునేది కాలేదు, ఎలక్షన్స్ అయిపోయాయి. నిజంగా వచ్చింటే అక్కడికి ఇది డెవలప్ అయ్యేది. ఈవేళకు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడుంటారు? ఎక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటారు. దాడిపల్లి, హైదరాబాద్, మన అమరావతిలోనే ఉంటారు. ఇక్కడే ఉంటారు. విశాఖపట్నం వెళ్ళరు. మా హయాంలోనే విజయవాడ ఫ్లైఓవర్లు పూర్తి అయ్యాయి. కొత్త ఫ్లైఓవర్ పూర్తి చేసాము. కృష్ణాకు మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టాము. ఇవన్నీ ఎట్లా జరిగాయి? ఇవన్నీ కూడా టోటల్ ఈ ఏరియా డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని జరిగింది. అంతే తప్ప 4 బిల్డింగ్లు కట్టేసి నేను ఐకానిక్ టవర్స్ కడతాను అది క్యాపిటల్ అనడం అనేది నాకు కావాల్సిన ఆన్సర్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినా తాడేపల్లిలోనే ఉంటారు, ఇక్కడ నుంచి రూల్ చేస్తారు. ఆయన ప్రియారిటీస్ ఆయన అయితే రైతులకు సంబంధించినవి ముందు ఆ ప్లాట్లన్నీ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ సేలబిలిటీ లేదా బ్యాంకబుల్ ఇది వచ్చేటట్టు చేసేవాళ్ళు.
ఈయనేమో అది చేయకుండా పక్కన వేరే దానిలోనూ పునాదులు తీసి అడిషనల్ పెట్టి తనకు ఏదో కొత్త బిల్డింగ్లు కట్టే దాని మీద ఆయన మోజు చూపుతున్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు, అవి ఆ కంపెనీస్కే. అంతకుముందు ఏ కంపెనీస్ నుంచి అయితే కిక్ బ్యాక్స్ వచ్చినాయని ఇది వచ్చిందో, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ వాళ్ళకి జరిగిందో, ఆ కంపెనీస్కే మళ్ళీ కట్టబెట్టారు కాంట్రాక్ట్లు. అండ్ కాస్ట్ 4,000 5,000 అయిపోయేది 10,000 పెంచి చూపిస్తున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేశారు. సో ఇవన్నీ చేసి నడుస్తుంది. అంటే ఆయన ఉద్దేశాలు వేరేనే, అందుకే అనాల్సి వస్తుంది. ఓకే, పోలవరం పూర్తవుతుందా సార్? పోలవరం ఫ్రూట్స్, పోలవరం వాటరు మనం వచ్చే 10 yearsలో చూడగలుగుతామా? 2013-14 సంబంధించిన రేట్లకు క్వాంటిటీస్ వచ్చేసి దాంట్లో ఎంత క్వాంటిటీ అనేది 2009-10 క్వాంటిటీస్కు ఎస్కలేషన్ లేకుండా, ఏమి ఎస్కలేషన్ లేకుండా, రేటు పెంచకుండా క్వాంటిటీస్కు, అందులో పవర్ వద్దన్నారు. ఎందుకంటే పవర్ ప్రాజెక్ట్ మనది కాబట్టి. వాటర్ కూడా వద్దన్నారు. క్లారిటీ లేకుండా ఏదైతే భూసేకరణ చట్టం వచ్చిందో, భూసేకరణ చట్టం అనేది ఫ్యాక్టర్ చేసుకోకుండా ఒప్పందం చేసుకొని 18,000 కోట్లకు ఒప్పందం చేసుకొని వచ్చినారు. పూర్తవుతుందండి 18,000 కోట్లకు. అది యాక్చువల్గా 2019 సమయానికి వచ్చేటప్పటికే 58,000 కోట్లకు పోయింది. 58,000 కోట్లు. వీళ్ళు ఒప్పుకునేది 18,000 కోట్లు. ఒక డ్యామ్ కట్టాలంటే ఓ సంవత్సరం 2 ఏళ్ళు అవుతుందా? 5 నుంచి 10 ఏళ్ళు కాదా డ్యామ్ కట్టాలంటే? ఎట్లా ఒప్పుకుంటాము? ఎట్లా ఫ్రీజ్ చేస్తాము? 2013-14 రేట్లు ఎట్లా ఒప్పుకుంటాము? 2009-10 క్వాంటిటీస్కి ఎట్లా ఒప్పుకుంటాం? డ్యామ్ కట్టే కొద్దీ క్వాంటిటీస్ వస్తుంటాయి కొత్తగా. అసలు ఒప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంత హడావిడిగాని? అయితే వీళ్ళు ఏం చేసినారు? కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసుకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టినారు. కట్టిన తర్వాత ఏమైంది? 2019-20 ఫస్ట్ ఇయర్ మేము వచ్చిన తర్వాత ఫ్లడ్ వచ్చింది. సెకండ్ ఇయర్ కూడా ఫ్లడ్ వచ్చింది. కంప్లీట్ కానందువల్ల ఏమైందంటే ఫ్లడ్ వచ్చి డయాఫ్రమ్ వాల్ను డ్యామేజ్ చేసింది. ఎందుకు డ్యామేజ్ చేసింది? కాఫర్ డ్యామ్లో 2 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి. గ్యాప్స్ ఎందుకు ఉన్నాయి? గ్యాప్ పెట్టకుంటే వెనకాల గ్రామాలు మునిగిపోతాయి. సో ఇదంతా చేసి డ్యామేజ్ అయితే మేము 2019 నుంచి 24 వరకు కంప్లీట్గా మేము సాధించినది, స్పిల్వే కంప్లీట్ చేసినాం, ఇన్లెట్ ఛానల్ కంప్లీట్ చేసినాం, అవుట్లెట్ ఛానల్ కంప్లీట్ చేసినాం. చేసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మళ్ళీ మూసేసిన ఫైలు మళ్ళీ ఓపెన్ చేయించి మేము సాధించినది ఏమంటే మరి 47,000 కోట్ల అప్రూవల్ వచ్చేదానికి ఆర్సీఈ ఫైనల్గా రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్కి అప్రూవల్ వచ్చేదానికి మేము సాధించుకొని వచ్చి 2013-14 కాదు, ఎల్లప్పటికి కూడా ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేట్ అప్లికబుల్ చేసి వాటర్ కాంపనెంట్ ఏదైతే వైజాగ్కు నీళ్లు పోవాల్సి ఉందో 4,000 కోట్లు ఉంటే 4,000 కోట్లు తీసేసిన దాన్ని మళ్ళీ ఇంక్లూడ్ చేయించుకొని ఇంతకుముందు ఏదైతే వాళ్ళకు బ్యాంకు ద్వారా అప్పు ద్వారా ఫైనాన్స్ వస్తుందో అట్లా కాకుండా బడ్జెట్లో నుంచి వచ్చేటట్లు మేము సాధించాం. మేమంటూ ఉన్నింటే 2029 లోపల 100% కంప్లీట్ చేసేవాళ్ళం. ఎందుకంటే మాకు అండర్స్టాండింగ్. అటువంటి డెడ్ లైన్స్ మీరు పెట్టారు చాలా, వాళ్ళు పెట్టారు చాలా, కాలే ఇప్పుడు అవుతుందా? 10 years మనం పూర్తి చేయగలమా? ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే మనం ఎక్కడ దానికి ఏం డైరెక్షన్ కనపడడం లేదు. మళ్ళీ 2 issues, అమరావతి మీరు ఆపేశారు లాంటి ప్రచారం ఉంది, పోలవరం మీరు వాళ్ళు బ్లేమ్ గేమ్ నడుస్తుంది. సో ఈ 2 పూర్తయ్యే పరిస్థితి, కంప్లీట్ అయ్యే పరిస్థితి మీకు కనిపించట్లేదు యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ రెస్పెక్టెడ్ పొలిటికల్ పార్టీ కూడా మేము కంప్లీట్గా అన్ని పూర్తి చేసి వాళ్ళ చేతులకు పళ్ళెంలో పెట్టినాం కాబట్టి వాళ్ళంటూ చిత్తశుద్ధితో పరిపాలన చేస్తే, వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేస్తే అవకాశం కూడా మనం పిలిస్తే రారు. వ్యాపారం ఎప్పుడు వస్తుంది? వాళ్ళకు అవకాశం ఉంటే వాళ్ళు వస్తారు తప్ప మనం ఏదో పిలిచినంత మాత్రం అవకాశాలని. ఇప్పుడు ఏదైతే సంక్షేమానికి వాళ్ళు ప్రామిస్ చేసి చేయడం లేదో వాళ్ళు బియాండ్ దేర్ కెపాసిటీ ప్రామిస్ చేసినారు. బియాండ్ మేము ఆచిచూచి ఎంత మటుకు మనకు ప్రతి ఒక్కటి వే చేసినామన్నమాట. ఈ డబ్బులు మేము పెడుతున్నాం. అందుకని మీరు గమనియండి, మా టైంలో యావరేజ్గా 10% రెవెన్యూస్ పెరిగినాయి, పెరిగింది. ఇప్పుడు ఎందుకు పెరగడం లేదు? ఇప్పుడు